వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో పిహెచ్పి ఎర్రే ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఫంక్షన్స్ గురించి చూద్దాం. మీకు మొత్తం రెఫరెన్స్ కావాలంటే గూగుల్లో పిహెచ్పి ఎర్రే రెఫరెన్స్ అని కొడితే మీకు W3 స్కూల్స్ నుంచి php.net నుంచి కూడా మీకు మొత్తం ఎర్రే రెఫరెన్స్ కనపడుతుంది. సో ఇండివిజువల్గా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి వీటన్నిటి గురించి. ఇందులో కొన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎర్రే ఫంక్షన్ అంటే మన ఎగ్జాంపుల్లో మనం చెప్పుకునే వాటిలో ఎర్రే _ చేంజ్ _ కేస్ ఈ ఫంక్షన్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చేంజ్ ద ఆల్ కీస్ ఇన్ ఎర్రే టు లోయర్ కేస్ టు ఆర్ అప్పర్ కేస్. ఓకే, దాని సింటాక్స్ వచ్చేసేసి ఎర్రే _ చేంజ్ _ కీ _ కేసు ఎర్రే కామా కేస్ _ లోయర్ కేస్ _ అప్పరు అని ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను, ఎర్రేస్ అనే ప్రోగ్రామ్. సో మొత్తం అంతా రిమూవ్ చేసేస్తున్నాను. సో పిహెచ్పి $age = array of పీటర్, ఇది అసోసియేటెడ్ అరే. పీటర్ 35, బెన్ 37, జో 43. ఓకే, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు అప్పర్ కేస్లో డిస్ప్లే కావాలి. అంటే పీటర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో, బెన్ అనేది క్యాపిటల్. సో అందుకని ఎర్రే _ చేంజ్ _ కీ _ కేసు. సో ఇక్కడ మన వేరియబుల్, మన ఎర్రే నేమ్ $age. అలాగే కేస్ _ అప్పర్ అంటే అప్పర్లో డిస్ప్లే అవుతుంది మనకి. సో ఎర్రే పీటరు, బెన్, జో మొత్తం 3 కూడా మనకు అప్పర్లో డిస్ప్లే అయినాయి. అదే లోయర్లో కావాలి అనుకుంటే కేస్ _ లోయర్ అని డిక్లేర్ చేస్తే లోయర్లో డిస్ప్లే అవుతాయి, లోయర్ కేస్ లెటర్స్లో. అలాగే ఎర్రే _ మెర్జ్ ఫంక్షన్ అవుతుంది. ఇది మెర్జెస్ 1 or more arrays into one array. నాకు ఇక్కడ 2 ఎర్రేస్ ఉన్నాయి, A1 అండ్ A2 అని. ఈ రెండింటిని మెర్జ్ చేసి నేను 3వ ఎర్రేని క్రియేట్ చేయాలి. సో చూడండి, ఎర్రే రెడ్, గ్రీన్. ఎర్రే 2 ఈజ్ బ్లూ అండ్ ఎల్లో. సో నేను $A3 అని రాస్తున్నాను. A3 = ఎర్రే _ మెర్జ్ $A1 $A2. ఓకే, ఈకో. సో ప్రింట్ _ ఫంక్షన్ ద్వారా $R $A3. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఈ ప్రోగ్రామ్కి. సో ప్రింట్ _ R $A3. సో మనకి మొత్తం 2 ఎర్రేస్ మిక్స్ అయిపోయి మనకి ఒక పెద్ద ఎర్రే క్రియేట్ అయింది. ఈ విధంగా మనం ఎన్ని ఎర్రేస్ అయినా సరే మెర్జ్ చేసుకోవచ్చు. A3, A4 మిగతా ఎర్రేస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ డాట్లతోటి ఎర్రే నేమ్స్ మెన్షన్ చేసుకున్నట్టయితే మనకు మెర్జ్ అయిపోతుంది. సో ఎర్రే _ పుష్ ఫంక్షన్ ఉంది. పుష్ ఫంక్షన్ ఇన్సర్ట్స్ ద 1 or more elements to the end of an array. సో నాకు ఎర్రే ఆల్రెడీ డిక్లేర్ చేసింది. నాకు పుష్ ఫంక్షన్ ద్వారా వాటిలోకి కొత్త ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎర్రేలో రెడ్, గ్రీన్ ఉన్నాయి. ఎర్రే _ పుష్ ఏదైతే ఎర్రేలోకి పుష్ చేయాలో ఆ ఎర్రే నేమ్ ఫస్ట్ పారామీటర్. తర్వాత ఏవైతే మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ కామా సపరేషన్ తోటి రాసుకోండి. రమేష్. సో ప్రింట్ _ R మనకు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా కనపడతాయి. సో 4 రమేష్. ఈ విధంగా మనం ఎర్రేలోకి ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎర్రే _ రివర్స్ ఫంక్షన్ రిటర్న్స్ ద array in the
reverse order, print array underscore reverse, array underscore reverse. Reverse of $A. చూడండి మనకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుందో. సో ఫస్ట్ నుంచి మనకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రింట్ array underscore reverse అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుందాం. అలాగే array underscore pop ఫంక్షన్ డిలీట్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ array. సో మనకి లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి array underscore pop అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో array underscore pop $A అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయి ఇప్పుడు arrayలో ఏమేమి ఉన్నాయి, రెడ్ గ్రీన్ మాత్రమే ఉన్నాయి. సో array underscore pop మన array నేమ్ రాసుకుంటాం. ఇప్పుడు చూడండి 2 ఎలిమెంట్సే మనకు డిస్ప్లే అయినాయి. ఓకే, array underscore shift. సో ఫంక్షన్ రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ an array అండ్ రిటర్న్స్ ఏ వాల్యూ ఆఫ్ ద రిమూవ్డ్ ఎలిమెంట్. ఓకే, చూడండి ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. పాప్ అయితేనేమో ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ని, షిఫ్ట్ అయితేనేమో ఫస్ట్ ఎలిమెంట్ని. సో array underscore shift A equals to red, B equals to green, C equals to blue. ఇప్పుడు చూడండి సో B equals to green అండ్ C equals to blue మనకి ప్రింట్ అయింది. అండ్ ఇంకోటి చిన్న ఇది కూడా జరిగింది ఇక్కడ. ఏం చేస్తుంది, ఒక ఎలిమెంట్ నేమ్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది, రిమూవ్డ్ ఎలిమెంట్ అండ్ వాల్యూ ఆఫ్ ద అండ్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద రిమూవ్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఎలిమెంట్ ఏ, ఎలిమెంట్ బి, ఎలిమెంట్ సి ఉన్నాయి. సో ఇన్ని ఆఫ్సెట్స్ అంటాం, లేకపోతే ఇండెక్సెస్, నేమ్డ్ అర్రేస్ కదా ఇవి. సో నేమ్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది, వాల్యూస్ని మాత్రం అలాగే ఉంచుతుంది. ఓకే, array underscore shift ఫంక్షన్, అందుకనే మనకి రెడ్ డిస్ప్లే అయింది. తర్వాత మనకి సోర్ట్ ఫంక్షన్. ఈ సోర్ట్ ఫంక్షన్స్లో చాలా సోర్ట్స్ ఉన్నాయి, ఆర్ సోర్ట్ అని, కే సోర్ట్ అని. సో ఒక సింపుల్ సోర్ట్ ఫంక్షన్ చూడండి. సోర్ట్ ఆఫ్ $cos అంటే ఏమొస్తుందో. సో $cos equals to Volvo, BMW, Toyota. Sort of $cos $print underscore $CARS cos. సో మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ BMW, తర్వాత టొయోటా, తర్వాత వోల్వో. సో 3 కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి డిస్ప్లే అయినాయి. ఈ విధంగా మనం సోర్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఆర్ సోర్ట్ ఫంక్షన్ షోస్ ద ఇండెక్స్డ్ అర్రే ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, మనకి ఇంకా మీకు ఈ ఫంక్షన్స్ గురించి చూడాలంటే మాన్యువల్స్ని చెక్ చేసుకోవచ్చు. మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు కొత్త ఏమైనా రిక్వైర్మెంట్ని బట్టి కూడా కొత్త అర్రే ఫంక్షన్స్ని చూసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.